హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిక్వి 29. ఈరోజు నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్ వచ్చిందన్నమాట. ఏంటంటే అసలు మనం అక్కడ హెచ్‌డి సైడ్ నుంచి వచ్చేది 3 ఫేస్‌లు వస్తున్నాయి. ఎల్‌టి సైడ్ వచ్చేటప్పటికి 4 వస్తున్నాయి. ఎలాగొస్తుంది అని డౌట్ ఉండేది ఎప్పుడూను. ఎలా ఉంటదా నేను చెక్ చేసిన తర్వాత హెచ్‌డి సైడ్‌ని డెల్టాలో కనెక్ట్ చేస్తారంట. ఎల్‌టి సైడ్‌ని స్టార్‌లో కనెక్ట్ చేస్తారట. దానివల్ల ఉపయోగం ఏంటా అని ఆలోచిస్తే స్టార్‌లో కనెక్ట్ చేయడం వల్ల స్టార్ అనేది ఒక పాయింట్‌ని న్యూట్రల్ చేయడం వల్ల ఆ న్యూట్రల్ పాయింటే మనకి ఇక్కడ న్యూట్రల్ కింద వస్తుందన్నమాట. మిగతా వాటికి ఫేస్‌లు వస్తున్నాయి. అయితే ఈ న్యూట్రల్ వల్ల మనకి ఉపయోగం ఏంటి అనేసి చాలా చాలా థింక్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే చాలామందికి అసలు ఆ న్యూట్రల్ పాయింట్ వల్ల ఉపయోగం ఏంటనేది కూడా తెలీదు. ఎందుకు న్యూట్రల్ అనేసి ఓన్లీ 3 పేజీలు ఇస్తే సరిపోద్ది కదా! ఈ న్యూట్రల్ ఎందుకు? అన్ని ఎక్విప్‌మెంట్స్ 3 పేజెస్ అంటే కొన్ని ఎక్విప్‌మెంట్స్ ఏంటంటే మనకి వోల్టేజ్ అనేది పెరిగే కొలిది ఆటి యొక్క ఎక్స్‌పెన్షన్ కూడా పెరుగుద్దన్నమాట. ఎక్విప్‌మెంట్ స్ట్రెంత్ కాసేటట్టు కూడా ఎక్విప్‌మెంట్ చేయాలి. కానీ మనకేటి 2 మన ఇంట్లో వాడే ప్రతి ఎక్విప్‌మెంట్ కూడా మాక్సిమం సింగిల్ ఫేజ్ ఎక్విప్‌మెంటే ఉంటది. అలాంటప్పుడు సింగిల్ ఫేజ్ ఎక్విప్‌మెంట్ వస్తే మనకి 2 ఫేజ్ ఇస్తే ఆ ఎక్విప్‌మెంట్ బర్న్ అయిపోద్ది కదా! అందుకోసమని మనం ఇక్కడ న్యూట్రల్ అనేది ఒక న్యూట్రల్ ఒక ఫేస్ అనేది తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట. అయితే ఒక ఫేస్ న్యూట్రల్ ఇస్తే 240 వోల్టేజ్ వస్తది. ఓకేనా? అప్పుడేటి 440 కన్నా సగం వోల్టేజ్ గానే వచ్చేస్తుంది. ఓకేనా? అందుకోసం అనేది ఇక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌లోని హెచ్‌టీ సైడ్ డెల్టా కనెక్షన్‌లో ఉంటే మనం ఎల్‌టీ సైడ్ మనకు న్యూట్రల్ పాయింట్ అనేది ఇంపార్టెంట్ గనక ఈ స్టార్ కనెక్షన్‌లోనే అనేది కనెక్ట్ చేసుకోవడం అనేది జరుగుద్దనమాట. ఓకేనా? ఈ స్టార్ కనెక్షన్ చేయడం వల్ల మనకి న్యూట్రల్ పాయింట్ అనేది వస్తది. ఓకేనా? దాంతో పాటు ఈ చాలామందికేంటంటే న్యూట్రల్ అనేది ఒకటనేసి అనుకుంటుంటారు. అది రాంగ్ అనమాట. అనేది ఏంటంటే మనకి వాల్యూ ఎప్పుడు కూడా 1 ఓమ్ కన్నా తక్కువ ఉండమాట. ఆ బెస్ట్ ఎర్తింగ్ అనేసి అంటారన్నమాట. బెస్ట్ ఎర్తింగ్ ఉండడం వల్ల ఏంటంటే ఏదైనా అన్‌నార్మల్ కరెంట్స్ గానీ, ఏవైనా వస్తే ఇమ్మీడియేట్‌లీగా దాని గుండా ఏదైతే ఉందో దాని గుండా గ్రౌండ్ అయిపోవాలన్నమాట. అందుకోసమని అనేది ఉపయోగిస్తాం. న్యూట్రల్ పాయింట్ అది కాదు. మనకి మన యొక్క ఇచ్చిన వోల్టేజ్ అనేది దాని గుండా ప్రవహింపజేయడానికి కోసం అనేది ఇక్కడ న్యూట్రల్ అనేది ఉపయోగపడుతుంది. న్యూట్రల్ ఎక్కడ నుంచి వస్తది? ట్రాన్స్‌ఫార్మర్ యొక్క పాయింట్ నుంచి. కాకపోతే మన బల్బ్ అనేది దాదాపు న్యూట్రల్ కూడా దాదాపు ఈక్వల్‌గానే ఉంటది. ద్వారా ఎర్త్‌కి ఒక ఫేస్‌కి ఇచ్చినా కూడా బల్బ్ అనేది ఎలుగుతది. కాకపోతే న్యూట్రల్‌తో పోలిస్తే అనేది కొంచెం డిమ్‌గా ఎలుగుతదన్నమాట. ఓకేనా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మన బీకే 29. ఈ వీడియో గాని మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవుతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా మరికొన్ని మన ఎలక్ట్రికల్‌కి సంబంధించిన వీడియోస్ అనేవి చేయడానికి మీకేమైనా డౌట్స్ ఉంటే దాన్ని క్లారిఫై చేయడానికి